పులిగిల్ల గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పులిగిల్ల గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. పులిగిల్ల గ్రామానికి సంబంధించిన అనేక అంశాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ యొక్క సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష మల్లేష్, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో గ్రామానికి కావలసిన అవసరాలను గురించి మాట్లాడారు. బాగు చేయొచ్చు, అట్లా గ్రామము కుటుంబాన్ని బాగు చేసినోడు ఊరును బాగు చేస్తాడు, ఊరు బాగు చేసినోడు దేశంలో వాడు మంచి సంప్రదాయాన్ని చేయగలుగుతాడు. అందుకని యూత్ ఈ బానిసత్వాన్ని, ఏది తాగుడు బానిసత్వాన్ని వదులుకొని కొంచెము వాళ్ళు చదువుకొని ఏ పనిలో ఇవాళ అనేక ఉద్యోగాలు ఉన్నాయి. గవర్నమెంట్లో కూడా పోలీసు వ్యవస్థలు ఉన్నాయి, మిలిటరీ వ్యవస్థలు ఉన్నాయి, తర్వాత ఇంకా చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అనేక రకాలుగా మన కళ్ళ ముంగట మన యూత్ దాదాపు 20 మంది దాకా ఈ ఊర్లో కూడా ఈ మధ్యన గవర్నమెంట్ జాబ్ సంపాదించారు. అందుకనే ఉన్న పిల్లలు కూడా అట్లా చదువుకొని మంచి ఉద్యోగస్తులై ఈ గ్రామానికి తోడ్పాటు అందియాలి. తక్కువగా ఉన్నా కానీ అది ఒక్కసారి గుర్తించేసి మన పాఠశాలలో ఈసారి, ఎందుకంటే అందరం కలిసేసి చేయి కలిస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఇంత మంచి ఫలితాలను సాధిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ ఉన్నారు. కాబట్టి ఈసారి అయినా కానీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి మన అందరం కలిసి కృషి చేస్తామని, మాతో పాటు మీరు కూడా ముందుండేసి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ, ఇక ఈ మహేందర్ రెడ్డి చేసిండయ్యా నమో నారాయణ ఒక మోటార్ ఇచ్చిండు, బోర్కు తెచ్చుకుని మోటార్ ఆయన భయమా ఆయన గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిండు, టీఆర్ఎస్లో పోయిండు. అట్లనే ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కదా, తేవచ్చు కదా దగ్గర పోయి నిధులు. మా గోల్డ్ చేసింది ఏది లేదు ఇంతవరకు. ఇప్పుడు కూడా ఈ సర్పంచ్ అమ్మ గెలిచినాక ఇది చేస్తా అది చేస్తాను. మా దగ్గరికి ఏది వచ్చే కాదని వాళ్ళు ఎవరు కూడా మాది ఎన్నేళ్ళు అయినా కానీ ఉండు సర్పంచ్ గారు, ఎవరైనా కానీ కోలుగూడానికి ఒక్క పని కూడా చేసిన పాపాన పోలే. ముందు వచ్చేవారు ఎంపీటీసీ కానీ జడ్పీసీ కానీ మాకు ఏదైనా చేసేది ఉంటేనే గోల్గూడ రావాలి ఓట్లని వచ్చి మమ్మల్ని బాధ పెట్టి ఈ మద్యపానాన్ని నిషేధించి ఆడ మమ్మల్ని అవస్థ పెడుతూ. నా ఇంటి ముంగట, నా ప్లాట్ ముంగట ఒక ఇంకుడు గుంట తీసేది ఊరిది పొల్లెంకరెడ్డి, నీకు తీసేంత కెపాసిటీ లేకుండా పైసలు లేకుండా నేను ఇస్తానని నాకు ఉంటుంది. ఇది జీసీబీ ఖరీదు తీసలేడు. నా ప్లాట్ ముంగట తీసింది, అది పట్టించుకుంటలేదు. రేపు పొద్దుగా నన్ను కూడపోయారా మీ గ్రామ పంచాయతీ పట్టించుకుంటాను. ప్రజల ఆకాంక్షలను అవసరాల కేంద్ర బిందువుగా నిత్యం జరుపుతున్నాం. ప్రతి నిర్ణయాలను ప్రజల మేలు, సామాజిక బాధ్యతలు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికటువంటి ఎస్సీ విద్యార్థులందరి చేత ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయించినాను. దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజాపాలన సందర్భంగా పులిగిల్ల గ్రామంలో గ్రామ సభ పెట్టడం జరిగింది. ఈ గ్రామ సభలో పులిగిల్ల గ్రామ ప్రజలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఇక్కడ మా పాలక వర్గానికి తెలియజేయడం జరిగింది. మేము కూడా వెంటనే వాళ్ళకు స్పందించి ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తాం, మీ బాధలు మా బాధలుగా అనుకొని పులిగిల్ల పాలక వర్గం మొత్తం మీకు ప్రతి పనిలో మేము భాగంగా మీకు ఉండి అన్ని పనులు నెరవేర్స్తామని చెప్పి, ముఖ్యంగా ఈరోజు పులిగిల్ల గ్రామంలో అయితే మద్యపానం నిషేధించాలని కొంతమంది గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. దానికి కూడా మేము పాలకవర్గం మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసి కూడా ముఖ్యంగా వయసులు బంద్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. పులిగిల్ల గ్రామంలో కుక్కలు మరియు కోతులు బాగా విపరీతంగా ఉండి జనాలకు బాగా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఆ కోతులను కూడా కుక్కలు సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ కానీ పాలకవర్గం మొత్తం కూడా ఈ 2-3 రోజుల్లో ఆ కోతులను కుక్కలను బట్టి మేము ఈ గ్రామానికి ఆదర్శంగా చేయాలని కోరుకుంటాం. ఇంకోటి పశువుల ఆసుపత్రి బిల్డింగ్ కూడా ఆ రోడ్డు మరమ్మతులు, వెడల్పు మరమ్మతులు కూలుకోవడం జరిగింది. దానికి కూడా దాతల సహకారంతో కావచ్చు, లేదా మా గ్రామ పంచాయతీ నిధులు ఉంటే అల్లకెళ్ళి అమౌంట్ తీసి కూడా పశువుల దవాఖాన, వెటర్నరీ దవాఖాన కూడా నిర్మిస్తామని తెలియజేయడం చెప్పింది. ఇంకోటి చింతల కింద వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయాలి. ఈ వేసవి కాలంలో వాటర్ ఫిల్టర్ బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి పోయి కూడా ఇంకో వాటర్ ప్లాంట్ కూడా మాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి ఆయన మేము మాకు పులిగిల్ల గ్రామానికి ఎమ్మెల్యే ద్వారా ఒక వాటర్ ప్లాంట్ కావాలని కోరుతాము. మీ పాలకవర్గం మొత్తం పోతాం. ఇంకోటి సుంక్షాల టు
పులిగిల్ల డబుల్ రోడ్ ఒంగోలు కాడపల్లి దాకా కూడా ఇది మాకు వీధి లైట్లు కూడా పైల మల్లారెడ్డిని కూడా మేము పోయి రిక్వెస్ట్ చేసుకొని కూడా వీధి లైట్లు కూడా వేయించే ప్రయత్నం చేస్తాం. ఇది ఆ రోడ్లో ఉన్నటువంటి మధ్యలో డివైడర్ లైట్లు కూడా అడగడం జరుగుతుంది. ఈ రోజు గ్రామ సభలో ఎవరైతే గ్రామ ప్రజలు మాకు ఏ సమస్యను తెలియజేశారో ఆ సమస్యను కూడా కొంతమంది ఇందిరమ్మ ఇళ్ళు కూడా కొంతమందికి రాలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ విడతలో వచ్చే ఇళ్లను కూడా పూర్తిగా నిరుపేద కుటుంబాలకు మేము ఫుల్ఫిల్అప్ చేస్తామని చెప్పేసి PR9 న్యూస్కు మేము తెలియజేస్తా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.